నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ విద్యాధరపురం వంగవీటి మోహన్ రంగా సర్కిల్ దగ్గర బాలాజీ కాలనీ రోడ్డుకి ఇరువైపులా ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని కొంతమంది రాజకీయ నాయకుల బడాబాబుల ప్రోత్సాహంతో కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం. కార్పొరేషన్ వాళ్ళు ఫుడ్ కోర్ట్ కు పర్మిషన్ ఇస్తే బడాబాబులు కొంతమందిని పోగు చేసి ఫుడ్ కోర్ట్ పెట్టకుండా ఆపే ప్రయత్నం. దీని మూలన కార్పొరేషన్ ఆదాయానికి కొట్టే ప్రయత్నం. అదే స్థలంలో లారీ టప్పర్ పార్కింగ్ చేయటం, డస్ట్ అన్లోడ్ చేయటం వలన బాలాజీ కాలనీ వాసులు అనారోగ్య సమస్యలతో, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. కాలనీ పక్కన కార్పొరేషన్ స్థలంలో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేద్దాం అంటే ఆ స్థలంలో కూడా లారీలు పార్కింగ్ చేసి తమ అధికారంతో, బలంతో పార్క్ ఏర్పాటు చేయకుండా చేస్తున్నారు. బాలాజీ కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు చేయగా ఆయన స్పందించి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఈ విషయం చెప్పగా ఎమ్మెల్యే స్పందించి దీనిపై తగిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక్క నిమిషం ఆగమా. మన వంగవీటి మోహన్ రంగా గారి జంక్షన్ సితారా సెంటరు ఇక్కడ బైపాస్ రోడ్లో ఈ 200 ఫీట్ రోడ్డు పక్కన ఫుడ్ కోర్ట్ పెడదామని చెప్పి ఎమ్మెల్యే గారు అనుకున్నారు. అలాగే మేము గతంలో కూడా కమిషనర్ గారికి ఫుడ్ కోర్ట్ పెడితే బాగుంటుందండి, కార్పొరేషన్కి ఆదాయం ఉంటుంది, అలాగే ఒక 500 మంది జీవనోపాయం కూడా మనం చూపించినట్టు ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఏంటంటే బాలాజీ కాలనీ ఇక్కడ ఇంతకుముందు రోడ్లు లేవండి. గెలిచాక మేము రోడ్లు కానీ కాలువలు కానీ ఇవన్నీ శుభ్రం చేయించాక ఈ రోజున ఎంతో అలా ఆనందంగా కాలనీ మొత్తం కూడా హ్యాపీగా ఉన్నారు. అలాగే బాలాజీ కాలనీ వాళ్ళంతా కూడా ఒక లెటర్ ఇచ్చాడు, ఇక్కడ లారీలు లేకుండా ఇసుక లేకుండా చేపించండి మాకు, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైపోయి పొద్దున పూట మాకు ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నాయి, దీన్ని ఎమ్మటే మీరు తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. అలాగే వాళ్ళు కూడా ఆటోనగర్లో పొల్యూషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు లెటర్ ఇచ్చారు. అలాగే ఏంటంటే ఇక్కడ పబ్లిక్కి ఇబ్బంది పడకుండా చేయమని చెప్పి మేము కూడా కార్పొరేషన్ వారికి కానీ అలా ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఒకరిద్దరు సులభం గురించి ఇదంతా ఇలా చేస్తున్నారు. అలాగే ఏంటంటే అది 86 సెట్లు మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. అది కార్పొరేషన్ రేపు మనం పోటీ పెట్టి దాన్ని ఈఎల్టీలు కట్టట్లా, దాని మీద ఎమ్మటే ఆక్యుపై చేసుకోవచ్చు. కార్పొరేషన్ కూడా రేపు పిక్చర్లో దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి గత నివాస్ గారు ఉన్నప్పుడు మొత్తం ఫెన్సింగ్ వేశారు. ఇక్కడ ఎటువంటి ఆక్రమణ లేకుండా కూడా ఆ రోజున చాలా చక్కగా చేశారు కమిషనర్ గారు. అలాగే మేము గెలిచాక కూడా డివిజన్లు అంతా అభివృద్ధి చేసి ఈ రోజున ఇక్కడికి వచ్చేప్పటికి ఒకరిద్దరు సులభం గురించి ఆ ఎమ్మెల్యే గారి కాడికి వెళ్ళి ఏదో చెప్పడం, నాయకుల కాడికి వెళ్ళి ఏదో ఇదవడం. మేమేంటంటే పబ్లిక్ మాట విని ఈ రోజున ఇది డెవలప్ చేయాలని చెప్పి మేమందరికీ కూడా కార్పొరేషన్ వారికి కానీ ఎమ్మెల్యే దృష్టికి కానీ ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద వెంబటే చర్య తీసుకోమని చెప్పి, అలాగే అక్కడ చిల్డ్రన్ పార్క్ కూడా దానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు. దగ్గర 2200 గజాలు అది ఆప్యా జరుగుతుంది. దాని మీద కూడా వెంబటే చర్య తీసుకోమని చెప్పి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కమిషనర్ గారికి తెలియపరుస్తూ ఈ రోజున ఇంత మంచిదాన్ని కూడా ఒకరిద్దరు గురించి స్వార్థం గురించి ఆపారని చెప్పి మేము ఆవేదన చెందుతున్నాం. అలాగే మాకేంటంటే ఈ చుట్టుపక్కల అందరూ కూడా కనుక్కొని దీన్ని డెవలప్ చేయమని చెప్పి మేమందరం కోరుతున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ
ఎంపీ గారిని కానీ కమిషనర్ కానీ అలాగా దృష్టి తీసుకెళ్ళి దీన్ని వివరంగా ఆయనకి వివరం ఇచ్చి చెప్దామని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తుంది.